తనపై ఏదో రంగుపూసి ఎమ్మెల్యే పదవి ఊడగొడదామని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారంలో అభివృద్ధి పనుల ప్రోగ్రాంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాననే తప్ప బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదన్నారు సంజయ్. ఎంపీతో కలిసి రోళ్లవాగుకు నిధులు తెస్తే పార్టీ మారుతానని ఆరోపణలు చేశారన్నారు. నాపై విమర్శలకు నేను చేసే అభివృద్ధి పనులే సమాధానం చెప్తాయన్నారు ఎమ్మెల్యే సంజయ్. ఇలా బ్రహ్మాండంగా చెక్ డ్యామ్ కట్టాం. అంతా పెద్ద వరద వచ్చింది, ఎక్కడెక్కడో చెరువులు కొట్టుకపోయింది. కానీ ఒక నాణ్యతతో కట్టినాం. అంటే ఎన్నో సంవత్సరాలకే లేని చేయగల జరిగింది. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఇవాళ చాలా మంది కూడా అన్ని విధాలు సహకారం చేస్తున్నారు. కొందరు అంటారు ఎమ్మెల్యే సాబ్ ఇంకేదో దానికి వేయండు, అది ఇది మాట్లాడుతుంటారు. మీ అందరికి తెలుసు ఇండ్లు జాగాలు నాకు ఎన్ని లెక్కలు ఎన్నో లేవో. కాబట్టి అనేటోళ్ళు నువ్వు మాట్లాడుతుంటావు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక బిడ్డ పెళ్లి అయిపోయింది, మొదలు చెప్పినా ఇంకోసం పనిచేస్తాను. నిన్న కూడా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిన్న కూడా మన దళితవాడకు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి, మండలంలో ప్రతి గూడానికి ప్రతి దళితవాడకు ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని చెప్పుకోవడం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వేరే ఉంటాయి, ఇవ్వడం జరిగింది. వారు కూడా పాజిటివ్ ఇప్పుడు నేను చెప్పిన మా వాళ్ళు చేస్తే మా వాళ్ళు పక్కగా సిటీ కూడా ప్రచారం చేస్తారని చెప్పిన నిజం. అందరు సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి అందరితో కూడా కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి ఏ రకంగా నిర్ణయం తీసుకోమంటే ఆ రకంగా మన స్థానిక సంస్థలో నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి ఏంటంటే పార్టీ ఫిరాయిస్తే తన చట్టం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి రంగు మూసి నాకు పదవి కూడా చూస్తున్నారు. అట్లేం లేదు, మనం ఇక్కడ రాజీనామా చేయలే, అది తీరలేదు. అది ఎన్నోసార్లు చెప్పినాం. మనం కలిసి పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయమని ఇక్కడ సభ్యత్వం తీసుకోవాలి. ఎవరో కలిసి మంచిగా కలిసి పనిచేస్తే వాళ్లకు అన్ని విధాలు వారు కూడా సహకరిస్తున్నారు. దేని మాత్రం మంచిగా ఉండి మనకే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ ఎస్సీకాలు రోడ్డు నాకు అవతల ప్లాట్ ఉందా, కానీ ప్రజల కోసం ప్రభుత్వంతో మంచిగా కలిసి పనిచేస్తే మనకు అత్యధిక నిధులు వస్తాయి. లేకపోతే రోలవా ప్రాజెక్టు నేను ఎంపీతో కలిసి పనిచేయకపోతే అది గట్లనే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను మంచి పనులు చేసినప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయినట్టుగా బీజేపీ